ఇందులో మనం ముందుగా చికెన్ అండ్ చిల్లీస్, కొంచెం లైట్గా సాల్ట్, నూడిల్స్ వేసాను అనమాట. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ చికెన్లోనూ ఈ మిర్చిలోనూ సాల్ట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అదేవిధంగా ఇది గడ్డగట్టిన చికెన్, ఫ్రోజన్ చికెన్ అనమాట, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టాం. సో ఇది కూడా ఈ వేడికి ఇది కూడా కరుగుతుంది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు, బాగానే ఉంటుంది. కానీ ఈ వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తాం అనమాట. సో ఇది కొంచెం టైం పట్టేలా ఉంది. నేను మళ్ళీ మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఇందులోనే చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇదిగో ఫస్ట్ పొంగు వచ్చిందండి. ఈ ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు ఇది హక్కా నూడిల్స్ మర్చిపోయింది చెప్పడం. వీటిని హక్కా నూడిల్స్ అంటారు. సో మా ఇద్దరు పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం అన్నమాట. అంటే చికెన్ నూడిల్స్ అంటే చాలామంది చికెన్ ఫ్రై చేసి దాంట్లో వేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇలా బాయిల్ చేయడం వల్ల ఆ నూడిల్స్ కూడా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో దాని గురించి ముందుగానే చికెన్ వేస్తాం అన్నమాట. ఈ చిల్లీస్ దేనికోసం అంటే స్పైసెస్ అన్నీ కూడా దానికి కొంచెం బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఏ విధమైన మసాలాలు కానీ ఏమీ వేయలేదు. ఆ చికెన్ వాటర్ కూడా నేను పారబోసేస్తాను. ఎందుకంటే నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే ఫ్రోజన్ చికెన్ని ఎప్పుడు కూడా మనం దాంట్లో ఉన్న వాటర్ ఉంచకూడదు అనేది ఎప్పుడు నేను అనుకుంటాను. సో లైవ్ అయితేనే దాన్ని నేను ఉంచుతాను వాటర్. ఒక కొట్టించి అది ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఖచ్చితంగా నేను వాటర్ తీసి పారేస్తాను అన్నమాట. సో దాని గురించి ఇప్పుడు వాటర్ తీసి పారేస్తాం కాబట్టి దాంట్లోనే అలాగా బాయిల్ చేస్తున్నాను అనమాట. ఈ బాయిల్ చేసిన చికెన్ని మళ్ళీ మ్యారినేషన్ చేసి మనం అంతా తయారు చేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఉడికిపోయింది. దీన్ని స్ట్రైన్ చేసుకోవడమే. స్ట్రైన్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ కెమెరా అనేది ఒక స్టాండ్ మీద హోల్డ్ చేశాం కాబట్టి తీసి ఇవన్నీ చూపించలేను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను స్ట్రైన్ చేసినప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు అది ఉడికిపోయిందనమాట, స్ట్రైన్ చేస్తాను. ముందుగా మనం పెనం పెట్టుకుని దాన్ని వేడైన తర్వాత ఆయిల్ పోసుకుని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ముందుగా మనం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకుని అది కాగిన తర్వాత అందులో ముందుగా మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేస్తున్నాం. ఇందులో లైట్గా సాల్ట్ వేసుకుందాం. అది కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని చూసారా, ఈ బ్రౌన్ కలర్ షేప్ రావాలన్నమాట. అలా మంచి షేప్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. మనం ముందుగానే అలా బాయిల్ చేసుకోవడం వల్ల తొందరగా అది అలా ఫ్రై అవుతుంది అన్నమాట.
ఒకవేళ మీరు ఫ్రెష్ చికెన్ తెచ్చుకుంటే కనుక అది వాటర్లోనే, అంటే నూడిల్స్ వాటర్లో కాకుండా ప్లెయిన్ వాటర్లో బాయిల్ చేసుకొని ఈ చికెన్ తీసుకుని పక్కన పెట్టుకుంటే మీరు ఆ వాటర్ తోటి మీరు చక్కగా సూప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కాబట్టి నేను ఆ వాటర్ని తాగేస్తాను, సూప్ చేయట్లేదు ఈరోజు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సూప్ చేసినప్పుడు మీకు మళ్ళీ ఒక వీడియో తీసి పెడతాను. అంటే ఇవన్నీ కూడా ఇంట్లో మనం పిల్లలకి నచ్చే విధంగా మనం సూప్ కానీ ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ ఎలా చేసుకోవచ్చు అనే దానికోసం చేస్తున్నాం అనమాట. అంటే మనం బయట తెచ్చేది అంత హైజీనిక్గా ఉండకపోవచ్చు, మనం చేసుకునేంత హైజీనిక్గా ఉండదు. సో మేమే కావాలని ఇంట్లో పిల్లలకి నచ్చే విధంగా నేను చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు అలా అయింది కాబట్టి అంటే కొంచెం అల్లం వెల్లుల్లి చేసుకునేద్దాం. అందులోనే కొంచెం కారం వేసుకుందాం.